గత సంవత్సర కాలంగా హిందూ ఆలయాల మీద హిందూ విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తూనే ఉన్నాం. అవి ఎక్కువైపోయినాయి. ఈ ఉన్మాదులు ఎక్కడి దాకా తయారైపోయారంటే దేవుడి విగ్రహాలను ఆలయంలో చూస్తేనే కాదు, స్కూలు ఆవరణంలో చూసినా కూడా తట్టుకోలేనంత ఏమంటారు దీన స్థితికి, దరిద్రపు స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నార్లపూర్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో సరస్వతి మాత పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడ చేశారో తెలుసా? ఆలయంలో కాదు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో సరస్వతి మాత విగ్రహం ఉంది. అయితే అది చూసి తట్టుకోలేని కుళ్ళుబుట్టిన దరిద్రులు దాన్ని ధ్వంసం చేసిండ్రు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పులిమామిడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఏబీవీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులతో పాటు డీఈఓకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ సరస్వతీదేవి విగ్రహ ధ్వంసాన్ని ఖండించారు. విద్యార్థులు ఆరాధించే సరస్వతి మాత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. జ్ఞానానికి స్వరూపంగా సరస్వతి మాతను ఆరాధిస్తామని, సాధనకు ప్రతీకగా కొలుస్తామన్నారు. ఆలయాలలో అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఉండలేరు. అలాగే పాఠశాల ఆవరణంలో చదువుల తల సరస్వతి విగ్రహాన్ని చూడలేకపోయారు. అంటే వీళ్ళకు దేవీ దేవతల విగ్రహాలను చూస్తే భయం పుడుతుంది. ఈ ధర్మం, ఈ సనాతనం ముందు తరాలు తెలుసుకుంటే మా ఉనికికే ప్రమాదమని ఆ ధర్మాన్ని ఏం చేయలేక ధర్మ ప్రతీకలైన విగ్రహాల మీద వీళ్ళ ఉత్సుకత చూపిస్తారు.